V3 న్యూస్ లక్ష్యం సమాజహితం. నేను మీ ప్రవళిక. అటు బిజినెస్ రంగంలో అగ్రగామిగా రాణిస్తూనే ఇటు సామాజిక సేవ చేస్తూ రాచర్ల ఫౌండేషన్ ద్వారా ఎంతోమందికి విద్యాదానం చేస్తూ అలాగే ఎంతోమంది మహిళలకు యువకులకి ఉపాధి కల్పిస్తూ ఎంతో సేవలు అందిస్తున్న రాచర్ల కమలాకర్ గారు ప్రస్తుతం మనతో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే మేడం. ముందుగా మీ గురించి చెప్పండి సార్. మీరు ఎక్కడ జన్మించారు, మీ కుటుంబ నేపథ్యం ఏంటి? ఓకే, మా నాన్నగారి పేరు రాచర్ల లక్ష్మీకాంతారావు గారు, ఎక్స్ మున్సిపల్ చైర్మన్ సూర్యాపేట. సో నేను మాది ప్రాపర్ వచ్చేసేసి జగ్గపేట అయినా సరే మేము సూర్యాపేటకు వచ్చి సెటిల్ అవ్వడం జరిగింది. నేను సూర్యాపేటలోనే 1965లో నేను నాలుగో కుమారుడిగా రాచర్ల లక్ష్మీకాంతారావు గారికి నాలుగో కుమారుడిగా జన్మించడం జరిగింది. మా నాన్నగారు బస్సులు కాంతారావు అంటారు. ఆ రోజు ప్రతి ఊరికి సూర్యాపేట చుట్టుపక్కల ఉన్న ఊర్లలో ప్రతి ఇంత డెవలప్మెంట్ లేదు, అది టెక్నాలజీ లేదు. ఆ రోజుల్లోనే మా నాన్నగారు ఇక్కడ బస్సుల ద్వారా ఒక 100 కుటుంబాలకు పైన ఉపాధిని అందిస్తూ డ్రైవర్లకి కండక్టర్లకి ఈ ఉపాధి ఇవ్వడం జరిగింది. వారి కుమారుడిగా నేను జన్మించి నేను 4వ వాడిగా ఇంజనీరింగ్ గ్రాడ్యుయేషన్ చేస్తూ మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ కంప్లీట్ చేయడం జరిగింది. మీరు రాచర్ల ఫౌండేషన్ని స్థాపించి దాని ద్వారా విద్యా దానం చేస్తున్నారు ఎంతోమందికి. అసలు ఇది ఎలా సాధ్యమవుతుంది? ఇది కాంతారావు గారు నాకు రోల్ మోడల్. ఆయన నా ఒక్కడికే కాదు హీరో, అందరికీ ఒక రోల్ మోడల్ హీరో. నాన్నగారికి బడి గుడి అంటే చాలా ఇష్టం. సో నాన్నగారి పేరు మీద మాకున్నటువంటి మారుతి విద్యానికేతన్కి నాన్నగారు ఫౌండర్ ప్రెసిడెంట్గా చేశారు. ఆయన ఫామ్ చేయడం జరిగింది స్కూల్ని. రూరల్ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి స్టూడెంట్స్కి చాలామందికి మారుతి విద్యానికేతన్ ద్వారా ఎంతో చేయడం జరిగింది. నాన్నగారి తదనంతరం నేను ఇప్పుడు ఆ యొక్క స్కూల్కి కరస్పాండెంట్గా సెక్రటరీగా చేస్తున్నాను. ఎందుకంటే రూరల్ విలేజెస్లో ఉన్న పిల్లలకి ఎథిక్స్ మోరల్ వాల్యూస్ ద్వారా ఆ యొక్క స్కూల్ ద్వారా ఇండస్ట్రియల్ ఏరియాలో అది ఇస్తున్నాను. అదేవిధంగా ఇప్పుడు మాకు రాచర్ల కమల లక్ష్మీకాంతారావు అనే జూనియర్ కాలేజీ అండ్ డిగ్రీ కాలేజీ ఉంది. ఆ యొక్క కాలేజీ ద్వారా ఎంతోమంది పేద వాళ్ళకి అన్ని వర్గాల వారికి ఎడ్యుకేషన్, క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వడం జరిగింది. ఆ యొక్క ఎడ్యుకేషన్ ద్వారా ఒక 20 to 30 మెంబర్స్ దాకా అబ్రాడ్ విదేశాల్లో సెటిల్ అయ్యారు. వాళ్ళ ద్వారా వాళ్ళని స్ఫూర్తి తీసుకొని మన సూర్యాపేటలో కానీ సూర్యాపేట జిల్లాలో ఉన్నటువంటి ఎంతోమంది పేదవాళ్ళకు కావచ్చు అందరికీ క్వాలిటీ ఎడ్యుకేషన్ ద్వారా ఒక వాళ్ళ లైఫ్ స్టైల్ని సెటిల్ చేయాలనే లక్ష్యం మా నాన్నగారు నాకు ఆ స్ఫూర్తినిచ్చారు. సో వారి స్ఫూర్తితోటి నాకు లైఫ్ లాంగ్ ఒక రాచర్ల ఫౌండేషన్ ద్వారా మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా నాకు సపోర్ట్ చేస్తూ మా రాచర్ల బ్రదర్స్ అందరి సహకారాలతో సూచనలతోటి ఈ యొక్క రాచర్ల ఫౌండేషన్ని సక్సెస్ఫుల్గా రన్ చేస్తూ ఎడ్యుకేషన్ ద్వారా, ఎందుకంటే ఒక ఎడ్యుకేషన్ ద్వారా ఎంతోమందిని వాళ్ళ లైఫ్ని లైటనింగ్ ఉంటుంది కాబట్టి ఆ ఎడ్యుకేషన్ సిస్టమ్ని ఐ ఆల్వేస్ బిలీవ్. కాంతారావు గారు అంటే ఈ సూర్యాపేటలో ఒక వ్యక్తిత్వానికి మారుపేరుగా అంతలా ప్రసిద్ధిగాంచారు. అసలు మీ కుటుంబ నేపథ్యం అనేది ఎలా ఉండేది? మీరు ఈ స్థాయికి రావడానికి గల కారణాలు ఏంటి? సో రాచర్ల లక్ష్మీకాంతారావు గారు అతి సామాన్య కుటుంబంలో జగ్గపేట మన కృష్ణా డిస్టిక్ నుంచి రావడం జరిగింది. ఆ రోజుల్లో బిజినెస్ కోసం అక్కడి నుంచి ఇక్కడికి సూర్యాపేటకి రావడం జరిగింది. ఆ రోజుల్లో ఒక బస్ ట్రాన్స్పోర్టేషన్ ద్వారా చిటీల ద్వారా గిరిగిరి బ్యాంక్ అని చెప్పేసి నాన్నగారు చాలా అతి చిన్న వయసులో ఇక్కడికి వచ్చి తక్కువ ఏమీ లేకుండా ఇక్కడికి వచ్చి రావడం జరిగింది. ఆ ఉన్న స్థితి నుండి ఈరోజు ఉన్నత స్థితికి వచ్చినటువంటి కాంతారావు గారికి మేజర్గా మేము ఇచ్చే బ్లెస్సింగ్స్ కానీ మాకు ఇచ్చింది ఎంత ఎవరంటే సూర్యాపేట పట్టణ వర్తక వ్యాపార వాణిజ్య సంస్థల మిత్రులందరూ కూడా. సో ముఖ్యంగా వారి రుణం తీర్చుకోవాలంటే నేను తప్పకుండా నాన్నగారి స్ఫూర్తితోటి ఇలా వర్తక వ్యాపార వాణిజ్య సంస్థలైన సూర్యాపేట కావచ్చు, వ్యాపార సంస్థలు కావచ్చు, స్నేహితులు కావచ్చు, వీళ్ళందరికీ ఎక్కడైతే మనం తీసుకున్నామో అక్కడ ఇస్తే బాగుంటుందనే ఉద్దేశంతో నాన్నగారి స్ఫూర్తితోటి ఈరోజు జరగడం జరిగింది. నాన్నగారు ఆ రోజు ఇచ్చినటువంటి అతి తక్కువ స్థాయి నుంచి ఈరోజు మున్సిపల్ చైర్మన్ స్థాయి వరకు కూడా నాన్నగారు రావడానికి కారణం మన సూర్యాపేట జిల్లా ప్రజలే. కాబట్టి వారి రుణం తీర్చుకోవడానికి నేను ఒక రాచర్ల ఫౌండేషన్ ద్వారా ముందుకు వస్తూ సర్వ్ ఆల్ లవ్ ఆల్ అనే కాన్సెప్ట్ తోటి అన్ని వర్గాల వరకు కూడా సహాయం సేవ చేస్తున్నాను. మీరు మీ వైఫ్ ఒక సైడ్ బిజినెస్లో చాలా సక్సెస్ఫుల్గా రాణిస్తూనే మహిళలకి చైతన్యం కలగాలి, వాళ్ళు అన్ని రంగాల్లో ముందుండాలంటూ వాళ్ళకి ఎంపవర్మెంట్ కూడా కలిగిస్తున్నారని మాకు ఇక్కడ ప్రజల ద్వారా తెలిసింది. దీని గురించి ఏమంటారు? సో ఐ ఆల్వేస్ బిలీవ్ ఉమెన్ ఎంపవర్మెంట్. నా వైఫ్ షీఈ్ లైఫ్ పార్ట్నర్ కమ్ బిజినెస్ పార్ట్నర్.
లక్ష్మి నా మా మిస్సెస్ తను గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసింది. గ్రాడ్యుయేషన్ తర్వాత మా పెద్ద ఫ్యామిలీ నేపథ్యంలో తను 10 ఏళ్ళ దాకా కూడా కుటుంబ పరంగానే బాధ్యతలు తీసుకుంది. తర్వాత మా యొక్క ఫ్యామిలీస్ పార్టీషన్స్ అయినాక తను చదువుకున్న చదువుకి నా గ్రూప్ ఆఫ్ ఫర్మ్స్కి నేను చిట్స్, ఫైనాన్సు, రియల్ ఎస్టేటు, నాకు హీరో హోండా డీలర్షిప్ సంబంధించిన ఉన్న వాటిల్లో ఒక 100 మంది కుటుంబాలకు పైగా నేను ఇండైరెక్ట్గా నేను ఒక హెల్ప్ చేస్తున్నాను. కాబట్టి తను కూడా ఉమెన్ ఎంపవర్మెంట్లో భాగంగా తను కూడా నాతో పాటు వర్క్ చేస్తూ కమిట్మెంట్ తోటి, డెడికేషన్ తోటి ఇద్దరు నాకు ఐ బ్లెస్ విత్ 2 daughters. సో నేనేదైతే అన్నానో ఉమెన్ ఎంపవర్మెంట్లో భాగంగా మా ఇద్దరు కూతుర్లని మంచి క్వాలిటీ ఎడ్యుకేషను అండ్ ఆల్మోస్ట్ కోసం వేరే రాష్ట్రంలో, వేరే దేశంలో కూడా చదివించి అక్కడ సెటిల్ అయ్యేలాగా తను ఉమెన్ ఎంపవర్మెంట్లో భాగంగా నా లైఫ్ పార్ట్నర్ తీసుకుందని చెప్పేసి సగర్వంగా చెప్తున్నాను. ఎందుకంటే నాన్నగారి తర్వాత హయ్యెస్ట్ నాకు కంట్రిబ్యూషన్ ఇచ్చినటువంటి పర్సనల్ లైఫ్ ఎవరంటే నా వైఫ్. మీరు లయన్స్ క్లబ్ ద్వారా కూడా ఎంతోమందికి వైద్య సేవలు అందిస్తున్నారు, దీని గురించి చెప్తారా మాకు? నాకు నాన్నగారి దగ్గర నుంచి వచ్చినటువంటి ఇంకొక గాడ్ గిఫ్ట్ ఏంటంటే లయన్స్ క్లబ్. నాన్నగారు మన సూర్యాపేటలో జమ్మిగడ్డలో లయన్స్ అంటే ఆసుపత్రి అంటే ఎంతోమంది తెలుసు. ఆ రోజుల్లోనే కుముద్ బెన్పి జోషి గవర్నర్ గారు అండ్ కలెక్టర్ గారు ఎంతోమంది పెద్దవాళ్ళతోటి ఫైట్ చేసి నాన్నగారు మున్సిపల్ చైర్మన్ అని అప్పుడున్న జమ్మిగడ్డలో అప్పుడు ఆ రోజుల్లో ఒక ఐ హాస్పిటల్ని నిర్మించడం జరిగింది అందరి కంట్రిబ్యూషన్ తోటి సూర్యాపేట వాళ్ళకి. అదేంటంటే సర్వేంద్రియానం నయనం ప్రధానం అంటారు. సో ఒక ఐ హాస్పిటల్ ద్వారా ఎంతోమంది పేద వాళ్ళకి ఒక ఐ ఆపరేషన్స్ ఈరోజు ఎల్వి ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్ ద్వారా అంతే ఆల్మోస్ట్ హైదరాబాద్లో ఒక 20 నుంచి 25 వేల రూపాయలు విలువైనటువంటి ఈ యొక్క ఆపరేషన్స్ని సూర్యాపేట చుట్టుపక్కల జిల్లా ప్రజలందరికీ అందిస్తున్నాం. అంటే మా నాన్నగారు అండ్ దానికి సంబంధించిన ఫౌండర్ అయినటువంటి పెద్ద మనుషులు మీలా సత్యం గారు కావచ్చు, వివి రామయ్య గారు కావచ్చు, ఎంతోమంది దానికి రోల్ మోడల్గా ఉన్నారు. నాకు నాన్నగారు ఇచ్చిన దాంట్లో అది ప్యాషన్గా ఒక 3 దశాబ్దాలుగా అంటే ఆల్మోస్ట్ ఒక 30 years నుంచి నేను నా ఎంగేజ్ నుంచి 25 years నుంచి నేను ఒక లయన్స్ క్లబ్లో ఒక మెంబర్గా, ప్రెసిడెంట్గా, జోన్ చైర్మన్గా, రీజన్ చైర్మన్గా, హై హాస్పిటల్ ట్రస్టీగా, హై హాస్పిటల్ సేవలు చేస్తూ ఐ డొనేషన్స్ అండ్ ఎన్నో రకాల హెల్త్ యాక్టివిటీస్, డయాబెటిక్ హెల్త్ కేర్లు అండ్ చుట్టుపక్కల గ్రామాలలో ఐ ఆపరేషన్స్ చేపిస్తూ ఐ సర్జికల్ సంబంధించిన ఎన్నో యాక్టివిటీస్ చేయడం జరిగింది. దాంట్లో కూడా నాకు అవుట్ స్టాండింగ్ ఇంటర్నేషనల్ అవార్డ్స్ రావడం జరిగింది. లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ అనేది ఇంటర్నేషనల్లో ది బిగ్గెస్ట్ సర్వీస్ ఆర్గనైజేషన్ అండర్ ద స్కై. ఆల్మోస్ట్ ఒక 100 సంవత్సరాల చరిత్ర పైన ఉన్నటువంటి లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్కి నేను ఆ రకంగా నాన్నగారి స్ఫూర్తితోటి ఇంత మంచి చక్కటి సేవలు ఇస్తున్నందుకు నాకు గర్వంగా ఉందని చెప్పి తెలియజేస్తున్నాను. ఇప్పుడు వైశ్య కులం అంటే చూసుకుంటే పేరుకే అగ్రకులం, ఇప్పటికీ కూడా చాలామంది వెనుకబడిన వారు ఉన్నారు. అలాంటి వారి కోసం మీరు ఎలాంటి సేవా కార్యక్రమాలు అందిస్తున్నారు? డెఫినెట్లీ అండి. వైశ్యాస్ అంటే అందరూ కూడా ఉన్నవాళ్ళు ఉంటారని నేను ఎప్పుడు కూడా చెప్పను. చాలామందికి ఎందుకంటే వీళ్ళు ఇచ్చేవాళ్ళే కానీ ఇట్లా తీసుకునేవాళ్ళు కాదు. సో ఆ రకంగా వైశ్య కులంలో పుట్టిన వాళ్ళు చాలామంది నలిగిపోతూ బయటకు చెప్పుకోలేక వాళ్ళ అందరిలాగా అడగలేక సో ఉన్నారు. కాబట్టి నా ఉద్దేశంలో ఈ కరోనా పాండమిక్ టైంలో ముఖ్యంగా ఈ యొక్క 2-3 years నుంచి చాలా వర్తక వ్యాపార వాణిజ్య సంస్థలో ఉన్నటువంటి వ్యాపార సంస్థలు ఎన్నో డిస్టర్బ్ అయినాయి, వాళ్ళు చితికిపోయినాయి, వ్యాపార వర్గాలు కూడా చాలా లాస్లో ఉన్నాయి. వాళ్ళలో చైతన్యం రావాలి, వాళ్ళకు కూడా మంచి లోన్స్ రావాలనే ఉద్దేశంతో నేను వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ ఒక ఇంటర్నేషనల్ సంస్థ స్వచ్ఛంద సంస్థ ద్వారా ISO సర్టిఫైడ్ ఉన్నటువంటి స్వచ్ఛంద సంస్థ ద్వారా పేదవాళ్ళకి ఎంతోమందికి వడ్డీ లేని రుణ సదుపాయాలు, GMR లోన్స్ కావచ్చు, ఇట్లాంటి లోన్స్ మేము ఇంటర్నేషనల్ అండ్ గవర్నర్స్ సహాయ సహకారాలతోటి సూర్యాపేట జిల్లాలో, ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఆల్మోస్ట్ ఒక 15 to 20 lakhs దాకా ఇప్పించి వడ్డీల రుణ సదుపాయాల ద్వారా వాళ్ళని ఆదుకొని వాళ్ళకి స్వయం ఉపాధి పథకాల ద్వారా వాళ్ళు ఇడ్లీ బండి కావచ్చు, వెండర్స్ కావచ్చు, చిన్న ఇంట్లో రైస్ మిల్ కావచ్చు, మినరల్ వాటర్ కావచ్చు, లేదా వాళ్ళ ద్వారా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేలాగా ఈ యొక్క చేయడం జరిగింది. అతి ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర గవర్నమెంట్ వచ్చినాక మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మరియు మన జిల్లా మంత్రివర్యులు జగదీష్ రెడ్డి గారు వారి సలహాలు సూచనలతోటి కళ్యాణ లక్ష్మి పథకానికి కూడా మేము పేదింటి వైశ్య వాళ్ళు చాలామంది ఉంటారు కాబట్టి మేము రిక్వెస్ట్ చేస్తే 2015లో ఈ యొక్క కళ్యాణ లక్ష్మి పథకం కూడా ప్రవేశపెట్టడం జరిగింది.
వైశ్యాస్లో కూడా పేదవాళ్ళు ఉంటారు కాబట్టి ఆ యొక్క పథకం ద్వారా చాలా ఈ జిల్లాలో చాలామంది వేల మందికి ఇవ్వడం జరిగింది. ఈ యొక్క నవంబర్ 25కి మేము గ్రాండ్గా సూర్యాపేటలో పెద్ద ఎత్తున కృతజ్ఞత పత్రము అండ్ అభినందన అని చెప్పేసి ఒక అప్పీల్ చేసుకుంటూ మా మంత్రి గారికి సూర్యాపేటలో ఈ యొక్క ప్రోగ్రాం ద్వారా వారికి రిక్వెస్ట్ అప్పీల్ చేసుకుంటున్నాము. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర గవర్నమెంట్ ద్వారా మా యొక్క అభివృద్ధి సూర్యుడు మన జగదీష్ రెడ్డి గారు, జనం మనిషి జగదీష్ అన్న, సూర్యాపేట అభివృద్ధి సూర్యుడైన సారి ఆ నేతృత్వంలో సూర్యాపేట జిల్లా మెడికల్ కాలేజ్ కావచ్చు అండ్ ఇక్కడ ఉన్న ట్యాంక్ బండ్ కావచ్చు, వర్తక వ్యాపార వాణిజ్య సంస్థలకి ఎన్నో రకాలుగా సక్సెస్ఫుల్గా చేసిన రోల్ మోడల్ హీరో. అండ్ ఎందుకంటే ఆయన యాక్షన్ స్పీక్ లౌడర్ దాన్ ద వర్డ్స్. ఆయన ఎన్నో రకాల చేసినందుకు ఇవాళ సూర్యాపేటలో వ్యాపారస్తులు స్వచ్ఛందంగా నిర్భయంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా చాలా హ్యాపీగా వ్యాపారాలు చేసుకుంటూ ఇంత అభివృద్ధి పథకాలతోటి ముందుకెళ్తున్నాం. దాంట్లో భాగంగా నేను సూర్యాపేట తెలంగాణ రాష్ట్రంలో సూర్యాపేట జిల్లా వైశ్య కార్పొరేషన్ సాధన సమితికి జిల్లా అధ్యక్షుడిగా నేను ఈ యొక్క పేదింటి వాళ్ళకి ఇంకా ఈ ఏదైతే కళ్యాణ లక్ష్మి అందిందో మా వైశ్య కమ్యూనిటీ తరఫున వర్తక వ్యాపార వాణిజ్య సంస్థల ఫ్యామిలీ మెంబర్స్కి కార్పొరేషన్ ద్వారా ఇంకా ముందుకెళ్ళి వడ్డీ లేని ఈ యొక్క ముద్రా లోన్స్ లాగా ఈ యొక్క రుణ సౌకర్యాలు రావాలనే ఉద్దేశంతో మంత్రి గారికి కృతజ్ఞత పత్రంతో పాటు అండ్ గాంధేవాదంలో మేము అందరం కూడా రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఈ యొక్క వైశ్య కార్పొరేషన్ ఫామ్ అయ్యి మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మన జిల్లాలో అయినా సరే ఎక్కడైనా సరే వైశ్య పిల్లలు వాళ్ళ ఫ్యామిలీస్ కనుక ఈ సపోర్ట్ చేస్తే ఎంతో ముందుకెళ్తారని చెప్పేసి ఆశిస్తూ ఈ యొక్క కార్పొరేషన్కి రిక్వెస్ట్ చేస్తూ అప్పీల్ చేస్తున్నాం మా మంత్రి గారిని. మీరు యువతకి కూడా ఎల్లవేళలా ఆదర్శంగా ఉంటూ వాళ్ళకి ఉపాధి కల్పిస్తూ వాళ్ళకి నిరంతరం అండగా ఉంటున్నారని మాకు తెలిసింది. వాళ్ళకి ఎలాంటి ఉపాధి కలిగిస్తున్నారు మీరు? మనకి నెక్స్ట్ జనరేషన్ అంటే యువత అనేది మెయిన్ బ్యాక్ బోన్ టు ద నేషన్. సో నన్ను మంత్రి గారు గతంలో గ్రంథాలయం ఒక మాజీ అధ్యక్షులుగా నాకు ఆపర్చునిటీ ఇచ్చారు. ఆ ఒక 100 years సెలబ్రేషన్స్ నా టెన్యూర్లో మంత్రి గారు నాకు ఇవ్వడం చాలా అదృష్టం. ఆ టైంలో యువతకి వారు చెప్పిన సలహాలు సూచనలు ఏంటంటే యువతకి నిరుద్యోగ యువతకి ఎంతోమందికి మనం రోల్ మోడల్గా ఉండాలనే సలహాలు ఇచ్చినప్పుడు నేను గ్రంథాలయం చైర్మన్గా ఇక్కడ ఎంతోమందికి స్కిల్ డెవలప్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ నైపుణ్యాల భాగంగా వాళ్ళకి 45 days ట్రైనింగ్ ఇచ్చుకుంటూ వాళ్ళకి ఉద్యోగ మేళా అని చెప్పేసి ఎన్నో హైదరాబాద్ నుంచి HR కమిటీ ద్వారా ఇక్కడ ఇవ్వడం జరిగింది. నిజంగా యువతని పర్ఫెక్ట్ డైరెక్షన్లో కనుక తీసుకెళ్తే దిశ నిర్దేశించేది వాళ్ళు యువత కాబట్టి వాళ్ళని ఇంకా మున్ముందుకు తీసుకెళ్లాలని చాలాసార్లు చెప్పడం జరిగింది. వారు కూడా నాతోటి మా టీం తోటి కూడా చాలాసార్లు వారు ఎక్స్పెక్ట్ చేయడం జరిగింది మంత్రి గారు. ఎందుకంటే రాబోయే రోజుల్లో బెస్ట్ ఫౌండేషన్ వచ్చేసి వాళ్ళే కాబట్టి యువతకి చక్కటి నైపుణ్యాలతోటి ఈ జాబ్ ఎంప్లాయ్మెంట్ చేయాలని చాలా వరకు చేయడం జరిగింది. నాకు తెలిసి ఇంకా రాబోయే రోజులలో పర్ఫెక్ట్ జాబ్ ఎంప్లాయ్మెంట్, జాబ్ ప్లేస్మెంట్, ట్రైనింగ్స్ ఎస్ ఫౌండేషన్ ద్వారా అండ్ మా యొక్క రాచర్ల ఫౌండేషన్ ద్వారా సంయుక్తంగా చేస్తామని నాకైతే పూర్తి నమ్మకం. ఈ రాచర్ల ఫౌండేషన్ ద్వారా మీ నాన్నగారు విద్య, వైద్యం, గుడి, రవాణా వ్యవస్థ, వివాహాలకి కూడా మీరు ఎంతో సహాయం చేస్తున్నారు. ఇంకా ఫ్యూచర్లో దీన్ని ఏ విధంగా ఎక్స్పాండ్ చేయాలనుకుంటున్నారు? మీ గోల్ ఏంటి? సో నాన్నగారి స్ఫూర్తితోటి ఇప్పటివరకు జర్నీ ఆల్మోస్ట్ ఒక 30 years చేయడం జరిగింది. ఆ స్ఫూర్తిని ఇంకా కంటిన్యూ చేయాలనే తపన ఉంది నాకు కూడా. రాచర్ల ఫౌండేషన్ ద్వారా మా రాచర్ల ఫ్యామిలీ మెంబర్స్ చాలామంది స్వదేశంలో విదేశాల్లో కూడా సెటిల్ అయ్యారు. సో వారందరి సలహాలు సూచనలు అండ్ టీం వర్క్ తోటి మున్ముందు కూడా యువతకి కావచ్చు, మహిళలకు కావచ్చు అండ్ అన్ని రకాల వర్తక వ్యాపార వాణిజ్య సంస్థలకు కావచ్చు ఒక సర్వీస్ ఆర్గనైజేషన్ ద్వారా ఈ యొక్క వాసవి క్లబ్ ఇంటర్నేషనల్, లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ కావచ్చు ద్వారానే కాకుండా రాజకీయంగా కూడా ఎదిగితే భవిష్యత్తులో కూడా అన్ని వర్గాల వారికి, ఒక కమ్యూనిటీ కాదు అన్ని వర్గాల వారికి చేయాలనే తపనతోటి స్పిరిచువల్ సర్వీసెస్తో కూడా చేస్తున్నాము. అదేవిధంగా రాబోయే రోజుల్లో కూడా యువతకి సంబంధించిన స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ చేయాలని ఉంది. మొబైల్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్, మొబైల్ వ్యాన్ ద్వారా ఈ యొక్క చుట్టుపక్కల సూర్యాపేట జిల్లాలో కూడా లైబ్రరీ సంబంధించిన ఫెసిలిటీస్ లేవు కాబట్టి ఆన్లైన్ డిజిటల్ లైబ్రరీస్ ద్వారా
వాళ్ళు చదువుకోవడానికి పేదవాళ్ళకి కావచ్చు ఎన్నో ఉన్నత స్థితికి వెళ్ళడానికి ఒక డిజిటల్ లైబ్రరీస్ ద్వారా మంత్రి గారి సహాయ సహకారాలతోటి వారి బ్లెస్సింగ్స్ తోటి ఫర్దర్గా కూడా ఎడ్యుకేషన్ సిస్టమ్ని అందరి వాళ్ళకు కూడా అందేలాగా తీసుకెళ్తూ యువతకి నేను ఇచ్చే సందేశం ఏంటంటే వారికి ఉన్నటువంటి ఈ వయసులో అడల్సెన్స్ ఏజ్లో ఎన్నో రకాలుగా డిఫరెంట్ టైప్ ఆఫ్ అచీవ్మెంట్స్ కోరికలు ఉంటాయి, అన్ని రకాలుగా టెంప్టేషన్స్ ఉంటాయి. కాబట్టి వాళ్ళ గోల్, వాళ్ళ డ్రైవ్, వాళ్ళ దిశ పర్ఫెక్ట్ వాళ్ళ ఫ్యూచర్ లైఫ్ మీద ఉండాలంటే పర్ఫెక్ట్ క్వాలిటీ ఎడ్యుకేషన్ తీసుకుంటూ తల్లిదండ్రులు కావచ్చు, మాలాంటి వాళ్ళు ఎన్జిఓస్ కావచ్చు, మాలాంటి వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళు ఇచ్చే సజెషన్ తీసుకొని వాళ్ళ భావితరాల కోసం వాళ్ళు ఫౌండేషన్ స్ట్రాంగ్ చేసి అండ్ 10 మందికి రోల్ మోడల్గా ఉంటారని అండ్ ఇప్పుడున్నటువంటి డిజిటల్ మీడియా కావచ్చు అండ్ ఎలక్ట్రానిక్ ఈ మొబైల్ మీడియా ద్వారా ఎన్నో డిస్టర్బెన్సెస్ ఉన్నా కూడా వాళ్ళు ఇంపాసిబుల్లో ఐఎమ్ పాసిబుల్ అని వాళ్ళు మంచి చక్కటి పర్సనాలిటీ లైఫ్, ప్రొఫెషనల్ లైఫ్ తీసుకోవడానికి వాళ్ళ అడుగులు వేయాలని అండ్ ఎన్నో సినిమాల ద్వారా కావచ్చు లేకపోతే ఈ యొక్క పవర్ డిజిటల్ ప్రపంచం ద్వారా కావచ్చు ఏదో ఎన్నో డిస్టర్బెన్సెస్ ఉన్నా కూడా వాళ్ళ లక్ష్యాన్ని ఒకే లక్ష్యంగా ఉంచుకుంటూ అండ్ టార్గెట్ని షార్ట్ టర్మ్ గోల్స్, లాంగ్ టర్మ్ గోల్స్ని క్లారిటీగా తీసుకొని వారు ముందుకు వెళ్ళాలని ఈ రకమైనటువంటి ఆపర్చునిటీస్ కోసం గవర్నమెంట్ ఇవ్వకపోయినా కూడా స్వయం ఉపాధి ద్వారా స్వయంగా వ్యాపారం కావచ్చు, ఒక ఇండస్ట్రీ కావచ్చు, ఒకటి ఏదైనా సరే వాళ్ళు ఉంటూ మాలాగా ఎవరిని వాళ్ళ మీద నింద వేయకుండా మనమే ఒక 100 మంది కుటుంబాలకి రోల్ మోడల్గా ఉన్నాం. కాబట్టి ఆ రకంగా పాజిటివ్నెస్ తోటి మంచి పాజిటివ్ వైబ్స్ తోటి ఒక టీం వర్క్గా చేస్తే ముందుకెళ్తారని చెప్పేసి తెలియజేస్తున్నాం యువతకి. మీరు కోవిడ్ కష్టకాలంలో కూడా కష్టాల్లో ఉన్న వారికి నేనున్నాను అంటూ స్ఫూర్తినిచ్చి ఎంత ధైర్యంతో అండగా నిలిచారు, దీని గురించి చెప్తారు? నిజంగా ఈ యొక్క కోవిడ్ పాండమిక్ అనేది ద వరస్ట్ ఎపిసోడ్ ఇన్ మై లైఫ్ టైం. ఎందుకంటే వరస్ట్ అంటే బెస్ట్ కూడా నేర్చుకున్నాను నేను దాంట్లో. చాలా ఏదైతే కోల్పోయానో అది కూడా నేర్చుకున్నాను. వరస్ట్ ఎందుకంటే లైఫ్లో ఇంత దీని యొక్క పాండమిక్ లైఫ్ స్టైల్లో నేను ఎంతోమంది ఫ్రెండ్ సర్కిల్ కావచ్చు, తెలిసిన వాళ్ళు కావచ్చు, బంధుమిత్రులు కావచ్చు, చాలామందిని కోల్పోయినా. సో లైఫ్ హ్యాస్ టాట్ మెనీ లెసన్స్. ఈ యొక్క కోవిడ్ పాండమిక్లో కూడా మా యొక్క మ్యారేజ్ డే కావచ్చు, బర్త్డే కావచ్చు, లేకపోతే వాళ్ళని చూసి చలించిన నాన్నగారి స్ఫూర్తితో రాచల ఫౌండేషన్ ద్వారా ఎంతోమందికి కోవిడ్ శానిటైజర్స్ కావచ్చు, మా సైంటిఫిక్ యొక్క సర్జికల్ మాస్క్స్, పిపి కిట్లు అండ్ ముఖ్యంగా పేదవాళ్ళకి అందని వాళ్ళందరికీ కూడా ఈ యొక్క కూరగాయలు, వెజిటబుల్స్ అండ్ దాని ఫుడ్ ఐటమ్స్ సంబంధించినవి కూడా నా టీము నా ద్వారా అండ్ మంత్రి గారి చేతుల మీదుగా మున్సిపల్ కార్మికులకి ఒక 400 మందికి మా యొక్క మ్యారేజ్ యానివర్సరీ తరఫున అక్కడ ఎంప్లాయీస్కి ఇవ్వడం జరిగింది ఫస్ట్ పాండమిక్లో. అండ్ అదేవిధంగా హై హాస్పిటల్ ద్వారా కూడా ఈ యొక్క వ్యాక్సినేషన్ డ్రైవ్ను కూడా మా యొక్క ఫౌండేషన్ ద్వారా కూడా అవేర్నెస్ క్రియేట్ చేయడం జరిగింది. అండ్ మనం డిఎంఎండ్హెచ్ఓ హెల్త్ డిపార్ట్మెంటు అండ్ టీమ్ ద్వారా హై హాస్పిటల్ టీమ్స్ ద్వారా కూడా చాలామందికి అవేర్నెస్ క్రియేట్ చేస్తూ వ్యాక్సినేషన్ ద్వారా మనం యొక్క కోవిడ్ పాండమిక్ని ఏ రకంగా ఎదుర్కోవచ్చు అనేది కూడా చేయడం జరిగింది. అదేవిధంగా మా యొక్క హీరో మోటో కార్ప్ నా డీలర్షిప్ అయినటువంటి హీరో హోండా డీలర్షిప్ ద్వారా నేను యొక్క సిఎస్ఆర్ ఇనిషియేటివ్ మా రీజనల్ ఆఫీస్ ద్వారా కూడా పెద్ద ఎత్తున మంత్రి గారి చేతుల మీదుగా మంత్రి గారి క్యాంప్ ఆఫీస్లో మరియు వివిధ డిగ్నిటీస్ వాళ్ళ నేతృత్వంలో ఒక 250 మందికి ఈ మున్సిపల్ ఎంప్లాయీస్ కావచ్చు, పోలీస్ వారియర్స్ కావచ్చు అండ్ హెల్త్ వర్కర్స్ కావచ్చు వాళ్ళందరికీ కూడా ఫేస్ షీల్డ్ అండ్ సర్జికల్ మాస్క్, హ్యాండ్ శానిటైజర్స్, హ్యాండ్ గ్లోవ్స్ కూడా ఇవ్వడం జరిగింది. కోవిడ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఫర్దర్గా కూడా ఇంకా ఇంకా చేయాల్సిన, ఎందుకంటే వేవ్ 3 కావచ్చు ఇంకేదైనా కావచ్చు వాటికి సంబంధించిన అవేర్నెస్ కూడా మేము పాంప్లెట్స్ ద్వారా డిజిటల్ మీడియా ద్వారా ఫేస్బుక్, ట్విట్టర్ ద్వారా కూడా ఎంతోమందికి అవేర్నెస్ క్రియేట్ చేయడం జరిగింది. దాంట్లో ముందుకు ఇంకా ఎలాంటి ఇబ్బంది కాకూడదని స్టే సేఫ్, స్టే హోమ్ అని చెప్పేసి ఎడ్యుకేట్ చేశాం. మీరు చెప్పినట్టుగా కోవిడే కాకుండా ప్రతి ఒక్కరి లైఫ్లో ఒడిదుడుకులు అనేవి ఉంటాయి. మరి మీ లైఫ్లో ఉన్నాయా? వాటిని మీరు ఎలా ఎదుర్కొన్నారు? నాకు కూడా నాన్నగారి స్ఫూర్తితోటి రియల్గా చెప్పాలంటే నా లైఫ్ కూడా ఆల్మోస్ట్ ఆల్ 50+కి సునామీలో ఆటుపోట్లు అండ్ అప్స్ అండ్ డౌన్స్ అండ్ రైజ్ అండ్ ఫాల్స్ కూడా ఉన్నా కూడా నా ఫ్యామిలీ, నా వైఫ్,
నా ఇద్దరు లవ్లీ డాటర్స్ ద్వారా అండ్ మా లాఫుల్లీ సన్ ఇన్ లాస్ అంటే నా అల్లుళ్ళు ఇద్దరు కూడా సన్స్తో సమానం కాబట్టి వాళ్ళందరి బ్లెస్సింగ్స్ అండ్ రాచర్ల ఫ్యామిలీ బ్లెస్సింగ్ తోటి నాకు చాలా కంఫర్టబుల్గా ఎన్ని ఆటుపోట్లు ఉన్నా సునామీలు ఉన్నా కూడా నేను వ్యాపారపరంగా నిలదొక్కుంటూ మా నాన్నగారు ఇచ్చినటువంటి ఫైనాన్షియల్ డిసిప్లిన్ తోటి ప్లానింగ్ తోటి ఒక ఆర్గనైజేషన్ తోటి నా వైఫ్ సపోర్ట్ తోటి స్వతంత్ర సంస్థలు కావచ్చు పర్సనల్ లైఫ్ కానీ ప్రొఫెషనల్ లైఫ్లో ఆటోమొబైల్ ఇండస్ట్రీలో 2-వీలర్ ఫైనాన్స్ అండ్ అంతమంది 4-వీలర్ ఫైనాన్స్ చిట్స్ అండ్ రియల్ ఎస్టేటు అండ్ కన్స్ట్రక్షన్ సైడ్ కూడా అడుగులు వేస్తూ ఉన్నాను. బాబా బ్లెస్సింగ్స్ ఉంటే ఇంకా ముందుకు వెళ్ళి ఇంకా సేవా కార్యక్రమాలు చేయాలని మా నాన్నగారి స్ఫూర్తితోటి చేయాలని. మీరు ఇక్కడ ఉన్న ప్రజలకి ఎంతగానో సేవలు అందిస్తున్నారు. యువతకి కాకుండా మహిళలకి ప్రజలకి అటు వివాహం చేసుకోవడానికి కూడా ఎంతో సేవలు అందిస్తున్నారు. మీకు ఒక ప్రజల మనిషిగా పేరు పొందారు ఇక్కడ. మరి మీరు ఒక మంచి పొజిషన్లో ఉంటే పొలిటికల్ పరంగా ఇంకా ప్రజలకు మేలు చేయొచ్చు కదా, దీనికి మీరేమంటారు? ఒకటి సర్వీస్ టు హ్యుమానిటీ, సర్వీస్ టు గాడ్. మానవ సేవయే మాధవ సేవ. సో మనము సర్వీస్ చేయడానికి నేను ఆల్మోస్ట్ ఒక 30 years పడింది. సో ఆపర్చునిటీ ఒకటి మన జగదీష్ రెడ్డి గారు ఒకసారి ఇచ్చినందుకు 100 years సెలబ్రేషన్లో భాగంగా గ్రంథాలయం మాజీ అధ్యక్షుడిగా మొన్న మేము 100 years సెలబ్రేషన్లో చాలా బాగా చేయడానికి ఆపర్చునిటీ దొరికింది. సో బై గాడ్స్ గ్రేస్ అండ్ ఇఫ్ ఎవ్రీథింగ్ గోస్ వెల్ మాకు కూడా ఆ ఆపర్చునిటీ వస్తే తప్పకుండా కమ్యూనిటీస్కి అతీతంగా అందరికీ సేవ చేయాలని నాన్నగారు ఏదైతే మున్సిపల్ చైర్మన్గా ఉన్నారో ఆ నమ్మకానికి చిరునామాగా వమ్ము చేయకుండా ముందుకు వెళ్ళాలని ఆ అవకాశం వస్తే తప్పకుండా సేవ చేస్తానని చెప్పేసి విన్నవించుకుంటున్నాను. తప్పకుండా సార్, మీరు అందించే సేవలన్నీ చాలా అభినందనీయంగా ఉన్నాయి. మా V3 తరఫున మీరు చేసే సేవా కార్యక్రమాలకి అన్నిటికీ ఆల్ ది బెస్ట్ మా ఛానల్ తరఫున. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ సార్. ఇక్కడ ఉన్న యువతకి ఉపాధి కల్పిస్తూ పేదింటి ఆడపిల్లలకి అండగా ఉంటూ ఆపదలో ఉన్న వారికి ఆపద్బంధువుగా ఉంటూ ప్రజల మనిషిగా పేరు పొందిన రాచర్ల కమలాకర్ గారి గురించి తెలుసుకుందాం కదా. మరో గెస్ట్తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి V3 న్యూస్.